కిషన్ గారి జన్మదిన సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి అనేక ప్రాంతాల్లో కిషన్ ఒక అభిమానులు ఉదయాన్నే పూజా కార్యక్రమం నుంచి మొదలుపెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చి ఇక్కడ 44వ డివిజన్లో మన కిషన్ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగు భారీ ఎత్తుగా ఇక్కడ కిషన్ అభిమానులు, శ్రేయోభిలాషులు, అలాగే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అలాగే కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఈ పుట్టినరోజుని ఒక పండగ వాతావరణంలాగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు కిషన్ చాలా చిన్నపిల్లాడు. ఎందుకంటే మాకు వాళ్ళ తండ్రి నా స్నేహితుడి బిడ్డ కిషన్ ఈరోజు చిన్న వయసులో ఒక రాష్ట్ర స్థాయిలో అధికార ప్రతినిధిగా పోస్టుని తీసుకొని దానికి వన్నీ తెచ్చిన వ్యక్తి మన నెల్లూరు జిల్లాకి మన కిషన్. అదే సందర్భంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ ఉంటే కొందరి కళ్ళు పుట్టి ఫ్లెక్స్లు ఏం చేస్తాయండి? ఫ్లెక్స్లు ఏం చేస్తాయి? మీరు ఏమైనా చేయాలంటే డైరెక్ట్గా వచ్చి కిషన్ చేయండి, కిషన్ టచ్ చేసి చూడండి, మేము చెప్తాం. ఫ్లెక్స్లకు వస్తే పుట్టినరోజులు ఆగిపోతాయా? ఇటువంటి సేవా కార్యక్రమం కావనివచ్చు. పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ వచ్చి పండగ వాతావరణం చేసుకునే ఈ పండగ వాతావరణం లాంటి ఈ ఒక ఫంక్షన్ని ఆపగలుగుతారా? ఆపలేరు. అది వాళ్ళ ఒక నిజంగా చెప్పాలంటే వాళ్ళకి అది ఏం ఆనందం కానీ సునక ఆనందం అంటారు. అదే క్రమంలో ఈరోజు జరుగుతూ ఉంది. ఒకటే చెప్తున్నాం, మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని ఎక్కడ తక్కువ చేయాలని చూస్తారో అక్కడి నుంచి మేము ఒక్కొక్క ఎత్తు పైకి ఎదగడమే కానీ తగ్గే పరిస్థితి ఉండదు. దాంట్లో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కిషన్ అనేవాడు ఒక కీలక వ్యక్తి. అది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే అతను ఉదయం లేస్తే ప్రతి ఒక్కరికి ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ఏదున్నా కానీ నేనున్నాను అనే వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి ఈరోజు నెల్లూరు నగర ఇన్ఛార్జ్ మా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సారు ఎమ్మెల్సీ గారు, వారి అన్నదండలు, అలాగే మా ప్రియతమ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ గారు, వారి ఆశీస్సులు, అలాగే నెల్లూరు నగరంలో మా జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అలాగే నెల్లూరు జిల్లా కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా కిషన్ వెంట ఎప్పుడు కూడా మేమందరం ఉంటాం. ఇంకా కూడా కిషను ఎన్నెన్నో ఉన్నత పదవుల్ని అధిరోహించాలని చెప్పని మనసు పూర్తిగా కోరుకుంటూ నేను ఈరోజు మరోసారి కిషన్కి మనసు పూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ కిషన్కి ఆ దేవుని ఆశీస్సులు పూర్తిగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీలో మన యువ నాయకుడు, ఆర్యవైశ్య యువ నాయకుడు, రాష్ట్ర యువజన విభాగ అధికార ప్రతినిధి చీదెళ్ల కిషన్ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్కు ఇక్కడికి విచ్చేయడమైనది. ఎంతోమంది చీదెళ్ల కిషన్ మిత్రమండలి మరియు తన అభిమానులు, ఎంతోమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, పలువురు అందరూ ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేశారు. ఆల్రెడీ చీదెళ్ల కిషన్ గారి పుట్టినరోజు ముందస్తు వేడుకలు నిన్ననే మొదలైనాయి. 6వ వార్డులోని వైవిఎం స్కూల్లో 800 మందికి పిల్లలకి పరీక్ష కిట్లు మరియు 40 కుర్చీలను అక్కడ అందించడమైనది. మరియు ఈరోజు ఉదయం గీతామయ్యి వృద్ధాశ్రమంలో మరియు బాలభవన్లో ఉదయం అల్పాహార విందు, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనము అది కూడాను కిషన్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా అక్కడ వాళ్ళకి అందించడం అనేది వాళ్ళంతో సంతోషంతో చీదెళ్ల కిషన్కి తమ ఆశీస్సులను తెలియజేశారు. ఇలాగే కిషను తను
ఆర్యవైశ్యానిలో ఉండే ఒక ఆణిముత్యము. తమ భేదం లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కలుపుకొని పోతూ, తాను ఎప్పుడు ముందు ఉండకుండా వెనక ఉండి అందరినీ ముందుకు తోస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అనేది తనకు ఒక తన పని. అది తను చాలా అంటే చాలా నిబద్ధతతో ఎప్పుడు కూడాను తను వెలుగులోకి రావాలి అనుకోకుండా అందరినీ ముందుకు తీసుకొస్తూ ఎన్నో కార్యక్రమాలని చాలా బాగా నిర్వహిస్తున్నాడు. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నత పదవులు చేపట్టాలని చెప్పని ఇక్కడున్న మేమందరం కూడాను ఆశిస్తున్నాము. ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు మేము కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు నాకెంతో చాలా ఆనందంగా ఉంది. మామూలుగా ప్రతి సంవత్సరం తిరుమలకి వెళ్ళడం నాకు ఆనవాయితీ. ఈ సంవత్సరం మా నాగార్జున వీళ్ళందరూ వాళ్ళ వారి స్నేహితులు దిలీప్ ప్రతి ఒక్క ప్రాంతం వాళ్ళు ఉండాలని చెప్పి ప్రెషర్ చేయడంతో మధ్యాహ్నమే వారి కోసంగా రావడం జరిగింది. నిన్నటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు వారు స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో 800 కిట్లు పంచడం అయితే కానివ్వండి, తర్వాత ఉదయం నుంచి గుళ్ళో పూజలు, అలాగే సేవా కార్యక్రమాలు, అల్పాహార విందు, అన్ని అన్నదానాల కార్యక్రమాలు ఎన్నో చేసి ఈరోజు కేక్ కటింగ్లు కూడా ఇంచుమించు 6వ డివిజన్ ముఖ్య నాయకులు, అలాగే 51వ డివిజన్ ముఖ్య నాయకులు, 50వ డివిజన్లో ముఖ్య నాయకులు, ఈరోజు 44వ డివిజన్లో ముఖ్య నాయకులు ఇక్కడ అందరూ కలిసి ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమం చేపట్టడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఇలాంటి జన్మదిన వేడుకలు ఇలాంటి పరిస్థితుల్లో కూడా నా వెంట ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారంటే అది కేవలం నెల్లూరు నగర ఇన్ఛార్జ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మాకు ఇచ్చేటటువంటి ధైర్యం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మా ఆర్యవైశ్యుల్ని గుర్తిస్తున్నారని చెప్పని మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ముందు నుంచి నాకు నా ప్రత్యక్ష తల్లిదండ్రులు వేరైనా నా రాజకీయంలో తండ్రి వేలూరు ఉమామహేష్ గారు, అలాగే రాజకీయంగా తల్లి కామాక్షిదేవి గారు, వీళ్ళిద్దరూ ముందుండి నన్ను ఎంతో ఇష్టంతో ప్రేమతో వాళ్ళిద్దరూ చూసుకుంటారు, వాళ్ళ బిడ్డలా చూసుకుంటారు నన్ను. కాబట్టి వాళ్ళిద్దరి సమక్షంలో ఈరోజు ఈ జన్మదిన వేడుక కూడా జరుపుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నా కోసం ఇంతమంది అభిమానులు, నా స్నేహితులు, నా శ్రేయోభిలాషులు ఇన్ని కార్యక్రమాలు చేసినందుకు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళకి ఎల్లవేళల అందుబాటులో ఉంటానని చెప్పని మరొకసారి సగౌరవంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నిత్యం ప్రజల్లో ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ మా కష్ట నష్టాల్లో మా వెనకుండి నేనున్నానంటూ మమ్మల్ని సక్సెస్ఫుల్గా ముందుకు నడిపిస్తుంది నా అన్న చీదెళ్ల కిషన్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు 6వ వార్డు ఇన్ఛార్జ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు మా అందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాగే ముందు మా అన్న చీదెళ్ల కిషన్ గారికి ఉన్నత స్థాయి రావాలని మా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులు, మా అనిల్ అన్న గారి ఆశీస్సులు, మా కాకాని గారి ఆశీస్సులు, అలాగే ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకుల ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. నిన్నటి నుంచి ముందస్తు పుట్టినరోజు వేడుకలు అనేది నెల్లూరు జిల్లాలో ఎంత గర్వంగా జరుపుకున్నామో మీ అందరికీ తెలుసు. సో దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా పేరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా కిషన్ గారికి నిండు నూరేళ్ళు, 6 ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఆ దేవుని దీవెనలు ఇలాగే ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా కార్పొరేటర్ మహేష్ గారికి, మా కామాక్షి దేవి గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులకి నా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే కిషన్ అన్న. థ్యాంక్ యూ.